విశాఖలో యోగాంధ్ర విజయవంతం కావడంతో ఎమ్మెల్యేలు మంత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయాలను 99 టీవీతో ప్రత్యేకంగా పంచుకున్నారు. ప్రపంచమంతా ఈరోజు విశాఖ వైపు చూసేలాగా కూటమి సర్కార్ నిర్వహించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రశంసలతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా నమోదు చేసుకున్న ఈరోజు విజయనగరం ఎమ్మెల్యే అజిటీ గజెట్ ప్రారంభం చేసిన ఈరోజు మన వైజాగ్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ యోగా డే చాలా సంతోషం అనిపించిందండి. 11 years ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ రోజుకి 11th year అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారితో, అలాగే మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిపి మన ఉత్తరాంధ్రలో పిల్లలు, పెద్దలు, వాకర్స్ అసోసియేషన్స్, అలాగే స్పోర్ట్స్ పీపుల్, కార్యకర్తలు, ప్రజలు అందరు కూడా ఒకటే వేదిక మీద విశాఖపట్నం బీచ్ మొత్తం భీమిలి అంతా కూడా ఒకటేసారి యోగా చేయటం అనేది నిజంగా చాలా అద్భుతం. ఇది యోగా ఆంధ్ర కోసం నాంది పలికే ప్రయత్నం అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం యోగా చేస్తామో మనకు ఆరోగ్యంగా, మనం అందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ యోగా కూడా ప్రజలందరూ కూడా రోజువారీ జీవితంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే కొంతమంది 1 hour ఇవ్వగలరు. అయితే వాళ్ళు ఎవరైతే 1 hour ఇవ్వగలరో వాళ్ళు 1 hour చేయండి. దానికన్నా ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే మినిమం ఒక 10 minutes or 15 minutes మన ఆరోగ్యంకి మనం ఆ టైం కేటాయించి, ఆ సమయం కేటాయించి ఖచ్చితంగా అందరూ కూడా ఈ రోజు నుంచి యోగా పాటించాలని. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో వేదిక కావడం, దాదాపు 5 లక్షల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వరల్డ్ రికార్డ్ కావడం, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రధానమంత్రి గారికి అభినందన తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన ధర్మాల్లో ఒక భాగంగా ఉన్నటువంటి యోగాన్ని అలవర్చుకోవాలి. సంపూర్ణ మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడే యోగాని మన ప్రాంత పుట్టినటువంటి ఈ యోగాని అందరూ కూడా జీవన శైలిలో వాడుకోవాలని చెప్పి తెలియజేస్తారు. ఏదైతే ఇప్పుడు దాకా ఉన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విశాఖ వేదిక ఆ పాత రికార్డు బ్రేక్ కావటం, విశాఖ ఈరోజు కొత్త రికార్డుకు నాంది పలికింది. గతంలో 2023లో ఏదైతే సూరత్ లో ఇదే డేట్న జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 153,000 మందితోటి ఇప్పటిదాకా ఉన్న ఒక రికార్డు నెలకొల్పితే, ఆ రికార్డుని ఇప్పటికే జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ మేము బయలుదేరే ముందు కంట్రోల్ రూమ్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ ఫిజికల్ గా ఈ కంపార్ట్మెంట్ లోకి జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది లోపల ఉన్నారో అంతకు మించి రెట్టింపు జనం బయట ఉన్నారు. మాకు ఉదయం 4 గంటల నుంచి కూడా చూస్తా ఉంటే ప్రతి చోట నుంచి కూడా ఊర్లో బయలుదేరేటప్పుడు మాకు బస్సులు చాలలేదు, ఎక్స్ట్రా బస్సులు కావాలి అని ఒక గొడవ. అక్కడి నుంచి తీరా వస్తే ఒక 1000 మంది ఉన్న కంపార్ట్మెంట్ దగ్గరికి 2-3 వేల మంది బయట పబ్లిక్ ఉండి ఒక రకంగా చెప్పాలంటే తోపులాట జరుగుతా ఉంది. ఇది ఎవరు కూడా ఊహించని అనూహ్యమైన స్పందన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ వాళ్ళందరికీ ఇట్స్ ఎ గ్రేట్ డే. మనందరికీ ఇవాళ రికార్డ్ సృష్టించాము. ఇంతకుముందు సూరత్లో 1,53,000 ఉండేది. సీఎం గారు ఆదేశాల మేరకు లాస్ట్ 1 month నుంచి కలెక్టర్ గారు కానీ, కృష్ణబాబు సార్ కానీ, టోటల్ టీమ్ ఆఫ్ ఆఫీసర్, జేసీ సార్ కానీ, విశ్వనాథన్ సార్ కానీ, సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే మాకు ఒక టీమ్ ఆఫ్ పీపుల్ డైలీ ఒక 13 to 14 hours కఠోరంగా వర్క్ చేసి మిగతా టైము అంతా ఫీల్డ్ మీద తిరిగి ఇక్కడ నుంచి భీమిలి దాకా 3,19,000 మందిని మొబిలైజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఐ థింక్ నాకు ఇంకా అఫీషియల్గా తెలియదు, జస్ట్ ఇప్పుడే అయిన ప్రోగ్రామ్. సో టార్గెట్ రీచ్ అయ్యామని అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రపంచం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని తలపెట్టిన ఈ కార్యక్రమం కేవలం అందరూ బాగుండాలి అనుకునే ధర్మం, సనాతన ధర్మం, ఇందులోంచి వచ్చిన ఈ విద్య, ఇది జీవనంలో ఒక భాగం. ఇది ప్రపంచం అంతటికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తలపెట్టడమే కాదు, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమమైన నాయకులు, ప్రపంచ నాయకుడైన మోడీ గారు ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల నుంచి మరి చేయడం జరుగుతుంది. ఇది 11వ సంవత్సరం. ఇది
పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయిలో చేయాలి, తద్వారా ప్రతి ఒక్కరికి కూడా అటెన్షన్ క్రియేట్ చేయాలి అనే దాని మీద ఆయన ఒక నాయకుడిని చూస్ చేసుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నం అంటే చాలా డిసిప్లైన్ అండ్ బ్యూటిఫుల్ సిటీ అని ఆయనకు తెలుసు. హుదూదులో మనకి ఎంతో కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రీస్టోర్ చేసినప్పుడు ఆ రోజు మరి దీపావళి వచ్చింది. దీపావళిలో చిన్నపిల్లలు క్రాకర్స్ అంటే ఎంతో అభిమానిస్తారు. అలాంటి పిల్లలు ఉండి పండగకి ఆ రోజు ఒక్క పిలుపుతో ఒక్క అగ్గిపుల్ల కూడా చేయకుండా డిసిప్లైన్గా విశాఖపట్నం ఆయనకి మంచిగా చూపించింది. ప్రతి ఒక్కరు కూడా కేవలం ఈరోజు ఒక్కరోజే కాకుండా దైనందిన జీవితంలో యోగాను ఒక అంతర్భాగం చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్న పరిస్థితి. సెక్రటరీ కృష్ణకుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా